ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మద్యం రవాణా ప్రక్రియలో భారీ ఎత్తున నిధుల మళ్లింపు, ముడుపుల స్వీకరణ చోటు చేసుకున్నాయనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. అయితే తనను అక్రమంగా అరెస్టు చేశారని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కారుమూరి మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం కారుమూరి నాగేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా ఈ స్కామ్ విలువ సుమారు 350 కోట్లకు పైగా ఉందని స్పష్టం చేసింది. కేసులో లోతైన వాస్తవాలు వెలికితీసేందుకు కస్టోడియల్ విచారణ అత్యంత అవసరమని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన కొద్ది రోజులకే ఈడీ ఈ చర్యలకు పూనుకోవడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ వంటి సంస్థలకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని దర్యాప్తులో గుర్తించారు. ఈ మార్కెట్ రేట్ల వ్యత్యాసం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈడీ తేల్చింది. ఈ సారా సిండికేట్ వ్యవహారంలో రాజ్కేశిరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దుంతిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించగా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్లకు నేరుగా వాటాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ గుండా కారుమూరి కుటుంబానికి 10 కోట్లకు పైగా కిక్ బ్యాక్స్ అందాయని ఈడీ ఆరోపిస్తోంది. కేసు విచారణలో భాగంగా గడిచిన జూన్ నెలలోనే ఈడీ బృందాలు పలు చోట్ల సోదాలు నిర్వహించి రాజ్కేశిరెడ్డి, వాసుదేవరెడ్డిలతో పాటు కారుమూరి సునీల్ కుమార్ను కూడా అరెస్టు చేశాయి. ఇప్పుడు ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్టు కావడంతో ఈ స్కామ్లో మిగిలిన కీలక సూత్రధారుల పాత్రపై విచారణ మరింత వేగవంతం కానుంది.